ఇంత ప్రసాదం పెట్టి నైవేద్యం పెడితే సూర్యుడు ప్రీతి చెందుతాడు. మీకు ఉపాసనలో ఒక గొప్ప రహస్యం చెప్తా. వేదిక మీద రహస్యం అంటే ఒకడే చెప్పాలి, నేను సభలో చెప్తున్నా. మీరు ఏ భగవత్ స్వరూపానికి నైవేద్యం పెట్టండి, చేయి పెట్టి ముట్టుకున్నాడని నమ్మకం ఉండదు. నేను మా గురువుగారిని చూసి ఒకసారి ఆశ్చర్యపోయి, అదేవిడు గురువుగారు అంటే అప్పుడు చెప్పారు గురువుగారు, నేను తెల్లబోయాను. సూర్య భగవానుండి మాఘమాసంలో ఉపాసన చేసి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు పూజా మందిరంలో చెయ్యక్కర్లా. మీరు ఇంటి బయట కానీ పూలకుండీ దగ్గర కానీ మేడ మీద కూర్చుని కానీ సూర్యబింబం సూర్యోదయం సమయంలో ఉపాసన చేసి భార్య వండిన పాయసాన్ని అక్కడ పెట్టి ఇలా నైవేద్యం పెడుతుంటే ఆయన కిరణములు వచ్చి తిన్నగా పాత్రలో పడతాయంటే, కిరణములు అంటే కరములు చేత్తో ముట్టుకున్నాడు. ఇలా ఒక్క సూర్యప్రసాదమే ఆయన చెయ్యి తగిలిన ప్రసాదం మీకు లభిస్తుంది అనుభవించగలిగితే. అది ఆశ్చర్యం. మహానుభావుడు అంతగా అనుగ్రహించగలిగినటువంటి రూపం లోకంలో ఆయనే. శ్రీరామాయణానికి ప్రాణం పెట్టింది ఎవరు? రావణ సంహారంలో. రాముడికి అంత శక్తినిచ్చినవాడు సూర్యనారాయణమూర్తి. ఆయన ఉపాసన చేస్తే ఆదిత్య హృదయం చదివితే త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి వెళ్ళాడు. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసిన అగస్త్యుడు ఉన్నాడా రావణ సంహారం అయ్యే వరకు? లేడు. జగామచ యథాగతం ఆదిత్య హృదయం ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉండద్దా? ఆదిత్య హృదయం